శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ ఇంటికి ఇష్టమైనది. శ్రీకృష్ణదేవరాయలకు తిరుమలాదేవి, చిన్నాదేవి అని ఇద్దరు రాణులు. ఒకనాడు చిన్నాదేవికి శ్రీకృష్ణదేవరాయలతో ప్రసంగంలో ఏదో వివాదం వచ్చింది. ప్రభువువారి యందున్న మక్కువ కొద్దీ చిన్నాదేవి తీవ్రంగానే వాదించింది. శ్రీకృష్ణదేవరాయలకి ఇది భరింపరాని ఆగ్రహాన్ని కలిగించింది. శివాలున లేచి, దేవేరి, నీ ధిక్కరింపు హద్దుమీరింది. నీ వంటి పెడసరికి మా అంతఃపురంలో చోటు లేదు. నీవు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. తెల్లవారితే నీవిక్కడ ఉండటానికి వీలు లేదు. ఉంటే నీ తల తీసివేయబడుతుంది అని శాసించాడు. చిన్నాదేవి బిత్తరపోయింది. నోట మాట రాక కన్నుల నీరు కాడుస్తూ ప్రభువు ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది. దేవి, నీ మాట పట్ల ఎంత అవిధేయత ప్రదర్శించినా ఇంతకాలం మా రాణిగా మమ్మల్ని సేవించినందుకు ప్రతిఫలంగా ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాం. నీ పుట్టింటికి నువ్వు కట్టుబట్టలతో పోనక్కర్లేదు. నీ వస్తువాహనాదులన్నింటినీ నీతో తీసుకుపోవటానికి అంగీకరిస్తున్నాము. వస్తువాహనాలే కాదు, ఇక్కడ నీకిష్టమైనదేమైనా సరే తీసుకుపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణదేవరాయలు. చిన్నాదేవికి ఏం తోచలేదు. వెళ్ళిపోవటం ధర్మం కాదు, వెళ్ళకపోవటం నేరమవుతుంది. ఎంత ఆలోచించినా ఎటూ తేల్చుకోలేకపోతోంది. రామలింగ కవి యుక్తిగా ఈ ఉపద్రవాన్ని తప్పించగలడని అతడికి కబురు పంపించింది. రామలింగ కవి వచ్చి అంతా విన్నాడు. మీరిప్పుడు వెంటనే బయలుదేరి పుట్టింటికి వెళ్ళిపోవడమే ఉత్తమం. వెళ్ళేటప్పుడు మీరు ప్రభువారు చెప్పిన ప్రకారం చీనాంబరాలు, వస్తువాహనాలు, మీకు ఇష్టమైనట్టి వాటిని అన్నింటినీ మీతో తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి అని చెప్పి రామలింగడు ఆమెకు ఉపాయాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆ ఉదయమే చిన్నాదేవి ప్రయాణానికి సమస్త సన్నాహాలు పూర్తి చేసుకుని అనుమతి కోరుతూ శ్రీకృష్ణదేవరాయలని కడసారి దర్శనమిప్పించవలసినదని కబురు చేసింది. ప్రభువారు ఆమె కోరికను మన్నించి చిన్నాదేవి మందిరానికి చేరుకున్నారు. ఎదురేగి సగౌరవంగా ఆహ్వానించింది. తన తప్పులు మన్నించమన్నది. తనను మరువద్దన్నది. కరుణించి కడసారిగా తనతో ఆ పూట భోజనం చేయమన్నది. ప్రభువు అందుకు అంగీకరించారు. భోజనాలు పూర్తయ్యాయి. దాసదాసీలంతా ప్రయాణానికి సామాన్లు బండ్లకెత్తుతున్నారు. చిన్నాదేవి ప్రభువుల కాళ్ల వద్ద కూర్చొని ఉంది. ఇంతలో శ్రీకృష్ణదేవరాయలకు మగత కలిగి నిద్ర ముంచుకొచ్చింది. ఆమె పాదాలు ఒత్తుతూ ఉంటే ఆయన హాయిగా నిద్రపోయాడు. ఆ మర్నాటి ఉదయం తెలివి వచ్చేసరికి తాను పరాయి ప్రదేశంలో ఉన్నట్టు గుర్తించాడు. శ్రీకృష్ణదేవరాయలు వెంటనే లేచి నలుదిక్కులా కలయజూచి, ఎవరక్కడా అని కేక వేశాడు. వెంటనే ఒక వృద్ధ నౌకరు తనవాడే వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏమిటిది రంగాజయ్య, ఇది చిన్నాదేవి మందిరమేనా అని గద్దించి అడిగాడు. అవును ప్రభు, ఇది చిన్నాదేవి వారి పుట్టింటి సౌధము. ప్రస్తుతము తమరు అత్తవారి ఇంట ఉన్నారు. దేవివారు నన్ను కూడా తమతో పాటుగా తీసుకువచ్చారన్నాడు. ఎంత సాహసం! చిన్నాదేవిని వెంటనే పిలిపించు అని గర్జించాడు. అప్పటికే అక్కడకు చేరి ఉన్న రాణి లోపలకు వచ్చి, ప్రభు మన్నించాలి. మీ ఆజ్ఞ ప్రకారం నేను బయలుదేరి నా పుట్టింటికి వచ్చేశాను. మీరు అనుమతించిన ప్రకారం నాకు ఇష్టమైన మిమ్మల్ని నాతో ఇక్కడకు తెచ్చుకున్నాను. ఇంటికి భర్త కన్నా ఇష్టమైనదేముంటుంది? తప్పైతే దండించండి అని చేతులు జోడించింది. ఆమె పతిభక్తి యుక్తి రాయల వారికి ఆనందాన్ని కలిగించాయి. దేవి, నీ మీద విధించిన ఆంక్షను రద్దు చేస్తున్నాను. మనం వెంటనే రాజధానికి వెళ్ళాలి. అందుకు ఇప్పుడు మమ్మల్ని మీరు అనుమతించాలి. ఈ యుక్తి రామలింగనిదే అయి ఉంటుంది. నా ఆవేశాన్ని, నీ అనురాగాన్ని ఇలా మేళవించి అతడిని మనం సత్కరించాలి. బయలుదేరు అని వెంటనే రాజధానికి బయలుదేరారు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు చిట్కా. ఎక్కువగా పప్పులు తినేవాళ్ళు అంటే కందిపప్పుతో తోటకూర పప్పు, టమాటా పప్పు, ఈ విధంగా పప్పు ఎక్కువగా తింటుంటే కొంతమందికి అవి పడక గ్యాస్ రావటము, కడుపు ఉబ్బరం రావటము, కడుపు నొప్పి రావటము జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పప్పు తిన్నప్పుడు ఈ విధంగా గ్యాసు, కడుపు నొప్పి రాకుండా ఉండాలి అంటే
కందిపప్పును వండేటప్పుడు ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టాలి. దానితో ఆ పప్పులో ఉన్న దోషం పోతుంది. ఆ తరువాత ఆ పప్పును కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలలో వండాలి. అలా చేసినట్లయితే అటువంటి పప్పు తినటం వల్ల గ్యాస్ రాదు, కడుపు నొప్పి రాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.